వ్యతిరేకించిన. కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి, వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఎవడన్నా బుర్రునోడు ఉన్నాడా? చదువుకున్నాడా ఎవరన్నా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా? చూపెట్టురి. మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండురి. ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్టల లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా. మీరు ఆడమన్నారు అప్పుడు? ఏడున్నారు మీరంతా? ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు, ఇంకా ఇగో ఇక్కడ కూర్చున్న రఘు, ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది.